ట్రెండింగ్ టాక్ ఈ రోజు ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం గత 3 రోజులుగా కమల్ హాసన్ ఇష్యూ. సో తమిళం నుంచే కన్నడ వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడడం, తగ్లేఫ్ ఈవెంట్లో దీని గురించి మాట్లాడడం వలన చాలా దుమారం రేగింది. సో దీని గురించి కోర్టుకు వెళ్ళడం కూడా అయింది. హైకోర్టు నుంచి కూడా చాలా ఈ ఇబ్బందికరమైన ఇది రావడం బయటికి రావడం జరిగింది. సో క్షమాపణ చెప్పాలంటూ కోర్టు నుంచి కూడా ఆర్డర్ రావడం జరిగింది. బట్ కమల్ హాసన్ లేదు, నేను కరెక్ట్గానే మాట్లాడాను, కావాలి అంటే కన్నడలో నా సినిమా రిలీజ్ చేయడం మానేస్తాను తప్ప నేనేం తప్పుగా మాట్లాడలేదు, తమిళం నుంచే కన్నడ వచ్చింది అని చెప్పి ఆయన ఇప్పటికి అదే స్టాండ్ మీద ఉన్నారు. దీని గురించి మాట్లాడడానికి మన దగ్గర సునీల్ రెడ్డి కుమార్ గారు ఉన్నారు, డైరెక్టర్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇష్యూ అనేది చాలా పెద్దదైంది, చిన్నగా మొదలుపెట్టి పెద్దదైంది. మీరేమంటారు సార్, తమిళ్ నుంచే కన్నడ వచ్చింది అని కమల్ హాసన్ గారు మాట్లాడడం మీద? కమల్ హాసన్ గారు ఒక గుడ్ ఫెయిత్ తోటే ఆ మాట చెప్పాను అని అంటున్నారు. అంటే దాని హిస్టారికల్ ఫ్యాక్ట్స్, యు ఆర్ నాట్ ఎ లింగ్విస్ట్ ఆర్ యు ఆర్ నాట్ ఎ హిస్టారియన్ అని కోర్టు కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఎందుకంటే అలాంటి ఒక కాంప్లికేటెడ్ ఇష్యూస్లో మాట్లాడడానికి మనకు హేతుబద్ధమైన ఏదైనా ఆధారాలు కూడా ఉండాలి. మనకు జనరల్గా ఉన్న ఒక కన్సెప్షన్ ఏమిటి అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా తమిళ్ మాతృగా ఉంది, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిటికీ కూడా సాంస్క్రిట్గా ఉంది. ఈ రెండు కూడా ఏన్షియంట్ లాంగ్వేజెస్ అనే ఒక పర్సెప్షన్ ఉంది. ఆ పర్సెప్షన్ బేస్ చేసుకునే కమల్ హాసన్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటారు తప్ప ఒక లాంగ్వేజ్ని కించపరచడం ఆయన ఉద్దేశం అయి ఉంటుందని నేనైతే అనుకోను. ఎనీబడి అంటే ఒక సెన్సిబుల్, బికాజ్ అతను కన్నడలో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్, ఈజ్ అ యూనివర్సల్ హీరో. అందరికీ తెలుసు ఆయన ఒక లాంగ్వేజ్కి మాత్రమే పరిమితమైన ఒక హీరో కాదు, ఈజ్ నాట్ జస్ట్ తమిళ ఆర్టిస్ట్. సార్, సునీల్ రెడ్డి కుమార్ గారు ఇక్కడ ఆయన మాట్లాడడం ఏంటి అంటే భావ ప్రకటన, నాకు భావ ప్రకటన ఉంది, సో నేను మాట్లాడవచ్చు ఆయన చెప్తున్నారు. బట్ కానీ ఈరోజు హైకోర్టులో కూడా భావ ప్రకటన ఉంది, కానీ అది వేరే వాళ్ళ భావన ఇబ్బంది పెట్టకూడదు కదా, వేరే వాళ్ళని హట్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇప్పుడు కోర్టు నుంచి కూడా దాని గురించి క్షమాపణ చెప్పాలి అని చెప్పి వస్తుంది. కాకపోతే నేను తగ్లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయను తప్ప నేను క్షమాపణ చెప్పను, నేను నార్మల్గానే మాట్లాడాను అని చెప్పి ఇంతకుముందు కూడా కమల్ హాసన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన తప్పు ఒప్పుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది తప్పు అని అతను అనుకోలేదు కాబట్టి. అండ్ ఈ కేసులో ఏమిటంటే కమల్ హాసన్ గారు ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. సో దాని రిపర్కషన్స్ తాలూకా లాస్ని ఏమైనా బేర్ చేయాల్సి వస్తే అసలు ప్రొడ్యూసర్గా అతను తీసుకోవడానికి విల్లింగ్గా ఉంటే ఇట్స్ ఈస్ పర్సనల్ చాయిస్. కానీ కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్ మాట్లాడని మాటకో లేకపోతే ఏదో జరిగిన సిచ్యువేషన్కో సినిమాని మొత్తం బ్యాన్ చేయాలని జరిగే సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో బట్ ఈ కేసులో ఏమిటంటే కమల్ హాసన్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్, దానికి వచ్చే ఒక ఫైనాన్షియల్ లాస్ని ఏమైనా కానీ అతను తీసుకోవడానికి సిద్ధపడి తన స్టాండ్ మీద ఉన్నారంటే ఇట్ ఈస్ హిస్ చాయిస్ అన్న. సో ఇది చూస్తే శివరాజ్ కుమార్ గారు కూడా సపోర్ట్ చేశారు, నా వల్ల తను కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఇండస్ట్రీలో అందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాలనే కోరుకుంటారు. ఎవరు కాంట్రవర్సీ కానీ లేకపోతే ఇది కావాలని అయితే కోరుకోరు. ఎస్పెషల్లీ కర్ణాటక అండ్ తమిళనాడు మధ్యలో ఉన్న ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. గతంలో కావేరీ వాటర్స్ గురించి కానివ్వండి, లేకపోతే చాలా ఇష్యూస్లో అక్కడ ఒక డివిజన్ అయితే ఉంది. ఒక పొలిటికల్ డివిజన్ అవనివ్వండి, లేకపోతే ఒక లింగ్విస్టిక్ డివిజన్ అయితే కానీ అక్కడ ఉంది. సో దానివల్ల అది ఒక సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఈరోజు చీఫ్ మినిస్టర్ కూడా యడ్యూరప్ప గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ మోర్ దాన్ ఒక సినిమా అనే ఒక సెన్సిటివ్ ఇష్యూయే కాకుండా ఒక పొలిటికల్ ఇష్యూ కూడా అయిపోయింది. ఒక రెండు రీజన్స్ మధ్యలో ఒక వివాదానికి దారితీసే పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడు చూసుకుంటే సునీల్ కుమార్ గారు ఒక్క విషయం అంటే ఇంతకు ముందు నుంచే వీళ్ళకి గొడవలు అనేది జరుగుతూనే ఉన్నాయి, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కమల్ హాసన్ గారు ఈ స్టేట్మెంట్ వల్ల ఆ గొడవలు ఇంకా పెరిగినాయి అంటారా మీరు? అంటే చూసుకుంటే ఇప్పుడు అక్కడ చూస్తే కమల్ హాసన్ గారు ఫొటోస్ చెప్పులతో కొట్టడము, కాల్ చేయడము, తగలబెట్టడము, ఫ్లెక్సీలు తగలబెట్టడము, చాలా అక్కడ చాలా కాండగా జరుగుతుంది అనమాట. సో విధ్వంసం కూడా జరుగుతుంది, విధ్వంస కాండే జరుగుతుంది. సో దీనికి రీజన్ ఓన్లీ ఫర్ కమల్ హాసన్ గారే అని చెప్పి అనొచ్చు కదా? అంటే ఒక స్పార్క్ డెఫినెట్ గా కమల్ హాసన్ గారి స్టేట్మెంట్ వలన వచ్చింది అన్నది నిర్విధాంసం ఉంది. ఎందుకంటే బికాస్ ఆ స్పార్క్ అక్కడి నుంచే వెళ్ళింది. అదర్వైజ్ అన్ని ఇండస్ట్రీస్ మధ్యలో ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ సినిమాలో కానీ చాలా సినిమాల్లో ఒక లాంగ్వేజ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక దగ్గరికి వస్తూ నెమ్మదిగా ఇండియన్ సినిమా అవుతున్న పరిస్థితి. ఈరోజు మనం జైలర్లో చూస్తే శివరాజ్ కుమార్ కానీ, మోహన్ లాల్ గారు కానీ వీళ్ళందరూ యాక్ట్ చేయటం వలన ఎలాగైతే ఇదంతా ఒక సౌత్ ఇండియన్ సినిమాగా మనం ప్రజెంట్ చేసే ఒక పరిస్థితి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ స్టేట్మెంట్ డెఫినెట్గా ఒక రప్చర్ అయితే క్రియేట్ చేసింది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాని ఇంటెన్షన్ అయితే
పాజిటివ్ ఇంటెన్షనే తప్ప నెగిటివ్ ఇంటెన్షన్ ఏమి కాదు అని చెప్తున్నారు. మనం అనే మాట అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కొన్నిసార్లు తీసుకుంటారు. అదే కమల్ హాసన్ గారి స్టేట్మెంట్ కూడా. నా పాయింట్ని, నా స్టేట్మెంట్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా కొంతమంది వ్యక్తులు దాన్ని తీసుకొని దాన్ని లేనిపోని ఇష్యూ చేస్తున్నారు అనేది కమల్ హాసన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ. సో సో ఇప్పుడు ఐ రెస్పెక్ట్ చూసుకుంటే ఇండివిజువల్స్ సార్ ఒపీనియన్. రైట్ సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి. తెలుగు సినిమాలు కూడా బాహుబలి ఇలాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళినాయి. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది లేదు, సినిమా అంతా ఒకటే అనే టైంలో మళ్ళీ ఇట్లా తమిళ్ కన్నడ అని చెప్పేసి ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఒక సినిమాల మధ్య ప్రాంతాల మధ్య ఒక గొడవ సృష్టించడం లాంటిదే కదా. సో ఐ డెఫినెట్లీ థింక్ కమల్ హాసన్ గారు అయితే అలాంటి ఒక రప్చర్ క్రియేట్ చేద్దామని ఇంటెన్షన్ లో చేసుంటారు అని నేను అనుకోను. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, బీయింగ్ ఎ ప్రొడ్యూసర్, సో ఒక నెగిటివ్ సిగ్నల్ ఎవరికన్నా పంపించాలి, ఒక రీజన్ ని దూరం చేసుకోవాలని ఏ ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్ట్ కానీ కోరుకోరు. ఒక పాజిటివ్ ఇంటెన్షన్ లో చెప్పిన దాన్ని ఒక అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో జనం తీసుకోవటం కానీ, లేకపోతే దాని నెగిటివ్ రిపర్కషన్ పడటం కానీ, దాని వలన జరిగిన ఫ్లేర్ అప్, ఆ తర్వాత వచ్చిన ఇగో ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే తను తీసుకున్న ఒక మాట పట్ల స్టాండ్ అవనివ్వండి, ఏదైతే కారణం కానివ్వండి, డెఫినెట్ గా ఒక కాన్ఫ్రంటేషన్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. దట్ విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే ఒక తగ్లైఫ్ లాంటి రైట్ సినిమా సార్, ఇప్పుడు చూడాలి మనతో అని పాటు సునీల్ కుమార్ అన్నిటికీ గారు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ లైన్లో ఉండండి సార్. మనతో పాటు నటికుమార్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఆయన సైడ్ నుంచి కూడా ఇండస్ట్రీ సైడ్ నుంచి ఆయన ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. లైన్లో ఉండండి సార్. నటికుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇలాంటి టైంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, అసలు లాంగ్వేజ్ బ్యారియర్ అవసరం లేదు, మన సినిమాలు అక్కడ ఆడుతున్నాయి, అక్కడ సినిమాలు ఇక్కడ ఆడుతున్నాయి అన్న టైంలో సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను క్షమాపణ చెప్పను, తగ్ లైఫ్ ఈవెంట్లో ఇలా జరిగిన విషయం మీకు తెలిసిందే, తమిళ నుంచే కన్నడ వచ్చింది అని చెప్పేసి కమల్ హాసన్ గారు వ్యాఖ్యలు చేయడము, ఇది కోర్టు ఇష్యూ వరకు వెళ్ళింది. ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి సార్, మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఒకటండి, సినిమా ఫీల్డ్కి భాష దానికి సంబంధం లేదు, ఇది పొలిటికల్. ఇప్పుడు భాషా రాష్ట్రం అనేది వాళ్ళు ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు ఏది ఉందో తప్పది. ఆ సినిమా ఇండస్ట్రీ ఇష్యూలో సినిమాకి భాష లేదండి. సినిమా అనేది ఇండియన్ సినిమా, సినిమాకి భాష ప్రాంతం ఉండదు. కానీ ఆయన దాంట్లో మాట్లాడటమే తప్పు. ఓకే, ఆయన పొలిటికల్ రాజ్యసభ అవ్వచ్చు, కానీ పొలిటికల్ లీడర్గా ఆయన వేరే దీంట్లో మాట్లాడవచ్చు, కానీ అక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సినిమా ఈవెంట్, అది ఆ ఈవెంట్ లో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో అందరికీ పొరపాటు అయిపోతుంది ఏంటంటే ప్రతి ఒక్కరు సినిమా ఈవెంట్ లో రావడం, ఏదో ఒక ఇలా వ్యాఖ్యలు చేయడం కూడా దారుణంగా ఉంది. అది కరెక్ట్ కాదు. అది సినిమాని సినిమా లాగానే చూడాలి. సినిమా దాంట్లో మీరు సినిమా కోసం మాట్లాడాలి, కానీ మీకు ఎందుకండి భాష కోసం? మీకు ఎందుకండి భాష? తమిళ నుంచి వస్తే మీకెంత, అదే తెలుగు నుంచి వస్తే మీకెందుకు? నేను క్షమాపణ చెప్పను అని చెప్పడం కూడా తప్పే. అంటే ఇప్పుడు చూస్తే కనుక నటికుమార్ గారు నిర్మాతగా, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఓకే ఆయనదే డబ్బు అవ్వచ్చు, ఆయనదే సినిమా అవ్వచ్చు, ఆయన ఇష్టం అది. కానీ అక్కడ సినిమా నిర్మాతగా అయితే ఒక నిర్మాత, సాధారణ నిర్మాత నష్టపోతాడు. ఆ సినిమా వాళ్ళు చేయనంటారు. ఇప్పుడు ఈయన వచ్చి నేను క్షమాపణ చెప్పనంటాడు. అదే వేరే నిర్మాత అయితే ఆ నష్టం ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఆయన కాబట్టి ఆయన భరించుకుంటాడు, ఆయన ఓన్ మనీ కాబట్టి. నటికుమార్ గారు ఒక్క విషయం, ఆయన నాకు భావ ప్రకటన ఉంది, సో నేను మాట్లాడిన దానిలో తప్పు లేదు కాబట్టి నేను క్షమాపణ చెప్పట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా అండి? మనం ఎదుటి వాళ్ళని తిట్టేస్తాం, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చేటట్టు అనేస్తాం, హర్ట్ అయిపోయేటట్టు అనేస్తాం. ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో రావండి. ఇప్పుడు ఎదుటివాడి కులం కోసం మాట్లాడడం తప్పు, ఎదుటివాడి భాష కోసం మాట్లాడడం తప్పు. మన భాష మనకి ఎంతో గొప్పదో వాళ్ళ భాష అంత గొప్పది. ఇప్పుడు ఏమండి, మేము పుట్టక ముందు మా పురోహితులు ఎవరో మేము పుట్టక ముందు అప్పుడు మా చరిత్ర ఉందో లేదో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నడ చాలా గొప్పది వాళ్ళకి. కన్నడ భాష అనేది చాలా గొప్పది వాళ్ళకున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో కన్నడ భాష అనేది మేము చాలా గొప్ప వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు మీరు చెప్పింది నిజం కావచ్చు, అది అబద్ధం కావచ్చు, పక్కన పెట్టేసాను. ఇది మీకు ఇప్పుడు పుట్టిన పిల్లలకు మనకి తెలియదు కదా, ఈ జనరేషన్ ఏమైనా తెలుసా? ఇప్పుడు దాన్ని సినిమా ఫీల్డ్ లోకి లాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో డైలాగ్ ఏమైనా ఉందా? లేకపోతే సినిమాకి సంబంధించి రిలేటెడ్ అది కాదు కదా. రైట్. నటికుమార్ గారు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో శివరాజ్ కుమార్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా నా వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. తప్పు.
శివరాజ్ కుమార్ గారు మీరు కరెక్ట్గా చూడండి. ఏమంటే కన్నడ రాష్ట్రం అంటేనే శివరాజ్ కుమార్ గారు, ఇది రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ. రాజ్ కుమార్ కన్నడ అంటేనే ప్రాణం వాళ్ళకి. కన్నడ అంటేనే కన్నడీకులు వాళ్ళు ఏం చెప్తే అదే శిలాశాసనం. పార్వతమ్మ గారు కానీ రాజ్ కుమార్ గాని అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళు. నేను చూశాను, క్లియర్ కట్ గా మొత్తం చూశాను. శివరాజ్ కుమార్ గారు ఒక్క మాట అబ్జెక్షన్. ఇప్పుడు అక్కడ ఈవెంట్ అనేది అయింది. ఆయన ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చేటప్పుడు అబ్జెక్షన్ చేసే రైట్ ఉండదు కదా. ఆయన అబ్జెక్షన్ చేయలేదు, అలాగే సపోర్ట్ చేయలేదు. అంటే కమల్ హాసన్ గారు ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక మాట్లాడడం జరిగింది సార్, ఒక స్టేట్మెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది. అంటున్నా అంటే ఆయన సపోర్ట్ చేయలేదు, కాకపోతే జనాలు కన్నడీకులు ఏమంటారంటే మీరు ఎందుకు ఖండించలేదు అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక మంచి ఈవెంట్ నడుస్తున్నప్పుడు ఖండించి అక్కడ రచ్చ చేయకూడదు కదా. హుందాతనంగా ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు నిన్న సుమలత గారు నిన్న మాట్లాడారు, అది ఆయన భావనేమో, ఇది కన్నడీకుల భావన కాదు అని చెప్పింది. మీరు విన్నారో లేదో, ఏదో నిన్న వర్ధంతి అంబరీష్ గారు వర్ధంతి రోజు ఆమె మాట్లాడి ఆయన భావన అది ఉండొచ్చు, ఇది కన్నడీకుల భావన కాదు అని చెప్పింది ఆమె. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే నేను ఒక్క మాట, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనం ఎదుటివాడిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఎదుటివాడి కులాన్ని, మతాన్ని, భాషని మాట్లాడకూడదు. ఆ సినిమా ఫీల్డ్, ఆ సినిమా ఈవెంట్ కి ఈ డైలాగ్ కి సంబంధం లేదు. ఆయన రాజ్యసభ ప్రెసిడెంట్, ఆయన ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఉంది కనుక రెండు విషయాల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఇలాగ మనం ఎక్కడో అనుకోకుండా వచ్చిందని కొంచెం సారీ చెప్తే అయిపోయే, కానీ ఇలాంటిది ఇంత దాకా తీసుకురాకూడదు. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నేను చెప్పిన దానిలో తప్పు లేదు కాబట్టి నేను క్షమాపణ అడగను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరొక వాదన ఏంటి అంటే అక్కడ సినిమా వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు, దీన్ని రాజకీయం చేస్తున్నారు, రాజకీయ పరంగా కావాలని చెప్పి దీన్ని పాలిటిక్స్ లో తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేస్తున్నారు. అక్కడ శివరాజ్ కుమార్ గారు ఏం మాట్లాడలేదు అంటున్నారు సార్. రాజకీయం చేయడానికి బీజేపీలో చెయ్యాలి, ఎందుకంటే కాంగ్రెస్ కి సపోర్టు, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇక్కడ స్టాలిన్ గారు, ఇక వాళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. కానీ రాజకీయం సినిమా వాళ్ళకి ఛాంబర్ కూడా అల్టిమేటివ్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఛాంబర్ కూడా చెప్పింది కదా మీరు క్షమాపణ చెప్పాలని. అవును, ఇప్పుడు అంటే నేను ఒక్కటంటానండి, ఏది ఏమైనా సినిమా ఈవెంట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, లేకపోతే ఈయన అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. ఈ సినిమా విషయాలకు రాజకీయాలు మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల నిర్మాత పెట్టిన డబ్బుకి పూర్తిగా నష్టానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అసలు ఈ మధ్య నటికుమార్ గారు ఈ మధ్య సినిమా ఈవెంట్లు అంటే వివాదాలకి దారి తీస్తా ఉంది. మనం ఎవరిది చూసుకున్నా సరే, ఇంతకు ముందైనా కానివ్వండి లాంగ్వేజ్ అది కావాలని కామెంట్స్ వస్తున్నాయి. కావాలని చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఆ నిర్మాత భయపడాల్సి వస్తుంది. మేము పెట్టిన డబ్బు వస్తుందా రాదా, మేము పెట్టిన పెట్టుబడి ఒకరు బాయ్కౌట్ అంటారు, ఒకరు లాకౌట్ అంటారు, ఒకరు ఇంకొకటి అంటారు. ఏంటది? అదేమవుతుంది? ఇప్పుడు మీకు సినిమా సంబంధించినట్టు మాట్లాడారు. ఒక ఆర్టిస్ట్ గా మిమ్మల్ని పిలిచారు, ఓకే, ఇప్పుడు వీళ్ళదైతే బ్యానర్ వాళ్ళదే, డబ్బు వాళ్ళదే, అన్ని వాళ్ళవే కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎవరిది? కమల్ హాసన్ గారిది. వేరే వాళ్ళది ఒక చీఫ్ గెస్ట్ గా పిలిస్తే చీఫ్ గెస్ట్ గా మాట్లాడాలా? బూతులు మాట్లాడటం ఏంటి? ఆ యువతలో ఎదుటి పార్టీని మాట్లాడటం ఏంటి? వీళ్ళకి ఏం సంబంధం? సినిమాని పిలిచారు, సినిమా బాగుంది, నేను యాక్టింగ్ చేశాను, చక్కగా ఉంది, సినిమా కోసం చెప్పండి 2 మాటలు. మిమ్మల్ని సినిమా కోసం చెప్పమని పిలుస్తున్నారు, మిమ్మల్ని కాంట్రవర్సల్ చేయమని పిల్లలు ఎవరునో. రైట్, నటికుమారి గారు మనం చూసుకుంటే 2 రోజుల క్రితం రీసెంట్ గా భైరవము దీనిలో కూడా అలానే అయ్యింది. సో వేరే విషయాలు మాట్లాడారు అని చెప్పి బాయ్కాట్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. హరీష్ శంకర్ ఒక మూవీ గురించి, మన తెలుగు సినిమాలు చూడరుగా, ఎలానో తమిళ వాళ్ళ మిగతా సినిమాలో చూస్తారు, డబ్బింగ్ సినిమాలో చూస్తారు, మీకు అలవాటే కదా అవే చూడండి అని చెప్పేసి హరీష్ శంకర్ గారు చేసిన కామెంట్ మీద చాలా ఇదైంది. ఈ రోజుల్లో చూసుకుంటే కనుక సినిమా ఒక ప్రోగ్రామ్ పెట్టారు అంటే అక్కడ ఏదైనా కాంట్రవర్సీ లేకోకుండా బయటికి రావట్లేదు. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే బాయ్కాట్ వరకు వెళ్తుంది. అండ్ ఈ సిచ్యువేషన్ లో చూసుకుంటే కమల్ హాసన్ గారు ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి కావాలంటే నేను కన్నడలో రిలీజ్ చేయను, నాకు కన్నడలో రిలీజ్ కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన సినిమాని ఆయన డబ్బు కాబట్టి ఆయన ఇష్టం అది. కానీ ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో మీరు చెప్పారు, ప్రతి దానికి ఒక నిర్మాత ఉంటాడు. ఆ సినిమాకి మనం పిలిచిన సారాంశం ఏంటి, మనం ఏం మాట్లాడాలి, ఎవరి కోసం మాట్లాడాలి, పార్టీతో మీకేం సంబంధం అండి, జనాలు చూస్తారో చూడాలి మీకేం సంబంధం అండి. ఇప్పుడు మళ్ళా దాన్ని క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు సోషల్ మీడియా అనేది ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ఉండడం వల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియా ఇమ్మీడియట్లీ తీసుకెళ్లి పెట్టేస్తుంది. ఇమ్మీడియట్లీ
డెఫినెట్గా నేను డెఫినెట్గా ఇప్పుడు మీ దగ్గర అంతే ఒక నటుకుమార్ తప్పు- గారు. ఎస్ ఒక రైట్ మాటలో రైట్ మీరు ఒక చెప్పింది రైట్ నటుకుమార్ ఒక గారు. మాటలో నేను తప్పు మాట వచ్చింది అనుకోండి, అది వెంటనే సోషల్ మీడియాకి వెళ్ళిపోతుంది. ఎస్ రైట్ నటుకుమార్ గారు, ఒక్కసారి కమల్ హాసన్ గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట చూద్దాం, మళ్ళీ బ్యాక్ వస్తాను. ఒకసారి కమల్ హాసన్ గారు మాట్లాడిన It's a బయట. democratic country, and I believe in the law and the justice, and I believe always love will triumph. And my love for Karnataka is true. My love for Andhra is true. My love for Kerala is true. So nobody will suspect it except those with an agenda. Now, I've been threatened before. And if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. Made such a statement against Kannada, it's not, I would have been a little hesitant to come before your lordships to make a submission straight away. But whatever that be, now my lord KFCC wrote to him, he has also my lord written a reply. Who has written a reply? Kamal Hassan has sent a reply. Reply of apology? I want your lordship to see it. Lordship may see the letter. If it's a reply of apology, we'll take it. It's a reply not explaining what he has to say. We'll just take it. No? Beg your pardon? There is no apology in this. Apology, my lord. Sir, you may be Kamala Hassan, you may It be... doesn't matter who he is, my lord. I'm No, not saying you may be anybody. Yes. You have no right, any citizen has no right to hurt the sentiment of the masses. The three things are people are very emotional in my considered view. Jala, Nela, Bhashe. All these three things, they're very important to any citizen. You know, the division of this country was on linguistic lines. We're on states on linguistic lines. So the importance of language, you know. If a public figure of this kind, in a public forum, makes a statement that this particular language is born of this language, no language can be born of any other language. It's a different thing. But if he has made that statement, where is the material? And what has happened because of that? Unrest, disharmony. And what did the people of Karnataka ask? Apologize. And now you come up before this court seeking police protection of a circumstance created by you. Have the people of Karnataka created any circumstance? Circumstance is created by Kamal Hassan. And he says he won't apologize. On that they said he will apologize. In law we will consider, that's a different thing. But no person, as now you have undermined the sentiment of people of Karnataka saying, yes, your language is born to that. Or Tamil language is the mother of Karnataka, Kannada language. On what basis? You're a historian? Are you? సో చూసాం కదండి, ఇప్పుడు మనం ఒకసారి సునీల్ రెడ్డి కుమార్ గారితో మాట్లాడదాం. సార్, విన్నారు కదా మీరు, కోర్టు చెప్పింది కూడా విన్నారు. అండ్ కమల్ హాసన్ గారు నాకు ఆంధ్ర అంటే ఇష్టం, కేరళ అంటే ఇష్టం, అన్ని లాంగ్వేజెస్ అంటే నాకు ఇష్టం అని చెప్పారు. బట్ కోర్టులో కూడా మనం అక్కడ జడ్జి గారు చెప్పింది కూడా విన్నాము. సో ఎవరికి వాళ్ళకి ఒక భాష అనేది ఉంటుంది. సో ఇలా మాట్లాడడము వాళ్ళ ఎమోషన్స్కి ప్రాబ్లం అవుతుంది అన్నట్లు అక్కడ మీరు విన్నారు. సో ఏమంటారు ఇప్పుడు చెప్పండి సార్. డెఫినెట్లీ అండి, పబ్లిక్ సెంటిమెంట్ కి సంబంధించింది కాబట్టి ఇప్పుడుండే గొడవ సద్దుమణగాలి అనే ఒక ఇంటెన్షన్ తో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి అని జడ్జి గారు చెప్పడం జరిగింది. బట్ సేమ్ టైం జడ్జి గారు ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చారు, ఏ బేసిస్ మీద మీరు చెప్తున్నారు అన్నది. సో ద బేసిస్ అనేది ఆర్గ్యూ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు కమల్ హాసన్ గారికే ఉంటుంది, టు ప్రూవ్ హిస్ పాయింట్, ఇఫ్ ఎట్ ఆల్ అదే ఇంపార్టెంట్ అయితే. బట్ డెఫినెట్గా కమల్ హాసన్ గారు చెప్తున్న దాంట్లో ఏంటంటే అతని ఇంటెన్షన్ అయితే డిరోగేట్ చేయాలనో లేకపోతే తక్కువ చేసి చెప్పాలనో కాదు అన్నది మాత్రమే అతని ఇంటెన్షన్గా మనకు తెలుస్తుంది. బట్ కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ అయిపోయింది. ఏ మాటకి ఎలాంటి మనోభావాలు దెబ్బతింటూ ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి అన్నది పొలిటికల్లీ కానివ్వండి, లేకపోతే ప్రతి ఇష్యూస్లో కూడా ఈ సెన్సేషనలిజం ఎక్కువైపోయింది. ఊరికి గొడవ అన్నది బాగా విపరీతంగా ఫ్లేరప్ అయిపోతున్న సిచ్యువేషన్లో రైట్. సునీల్ రెడ్డి కుమార్ గారు, ఒక్క విషయం నాకు సునీల్ రెడ్డి కుమార్ ఒక్క విషయం ఏంటి అంటే, ఎక్కడ ఇష్యూ అయినా సరే అది పొలిటికల్ అయినా ఇంకొకటైనా ఎందుకని సినిమా వాళ్ళ నుంచే బయటకు వస్తుంది. ఏ వివాదం అయినా సరే వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ఎండ్ ఆఫ్ ది డే వివాదంగా మారుతుంది. ఈ రోజుల్లో సినిమా ఫంక్షన్స్లో దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఇందాక కూడా చూసాము, ప్రతి ఫంక్షన్లో ఏదో ఒకటి మాట్లాడడము, దాని గురించి వివాదం అవడం జరుగుతుంది. మీరు ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు, మరి మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ చాలామందికి దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా, లేదు ఫ్రీ పబ్లిసిటీ అంటారా, మీరేమంటారండి? యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హెల్ప్స్. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి నిజంగానే అక్కడ ఇబ్బంది ఏమీ లేకపోతే అది డెఫినెట్గా ప్లస్ అవుతుంది. కానీ అదర్వైజ్ ఎలాంటి ఒక డిస్రప్షన్ అక్కడ ఒక ప్లేస్లో ఒక రిలీజే కాకపోవడం, కర్ణాటక లాంటి ఒక మంచి టెరిటరీ, కమల్ హాసన్కి అంత మంచి మార్కెట్ ఉన్న టెరిటరీలో లూజ్ అవ్వటం అన్నది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎక్కువగా లూజ్ అయ్యేది కమల్ హాసన్ గారు, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫర్ దట్ మ్యాటర్. సో బట్ సినిమా అన్నదే కాకుండా ప్రతి ఇష్యూలో కూడా చాలా ఒక రకమైన అభద్రతా భావం అందరికీ వస్తుంది. ఏం మాట్లాడితే ఏం తోక వస్తుందో,
మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక పరిస్థితి. ఈవెన్ సినిమాలు తీసే విషయంలో కూడా ఈ సినిమాలో ఎక్కడ ఏ డైలాగ్ వస్తే దాన్ని ఎవరు హర్ట్ అవుతారని దాని మీద కామెంట్ అవుతుందో, దాని మీద ఏం ప్రాబ్లం వస్తుందో అని చెప్పి ఒక ఓపెన్గా డిస్కస్ చేయలేని ఒక వాతావరణం అయితే ఉంది. గతంలో కూడా ఒక క్రిటిసిజాన్ని పాజిటివ్గానే తీసుకుంటూ దాని మీద ఒక కౌంటర్ ఇంకొకరు మాట్లాడే పరిస్థితి ఉండింది, కానీ ఇలాగా ఒక రచ్చరచ్చ చేసే పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. మీరన్నట్టు ఏ సమస్య అంటే ఎలాంటి ఒక ఇష్యూ జరిగినా కానీ అది ఒక వివాదానికి కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ సినిమా వాళ్ళు ఎందుకు వల్నరబుల్ అంటే వాళ్ళకి అందరూ కావాలి. పొలిటికల్ సైడ్లో తీసుకున్నా కానీ వాళ్ళు ఒక సెక్షన్ని సంతృప్తి పరిస్తే సరిపోతుంది. బట్ సినిమా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళ తాలూకా మద్దతు తమకు కావాలనుకుంటారు. సార్ సో దీనివల్ల కాబట్టి దీనివల్ల ఎవరు కమల్ హాసన్ ఎలాంటి గారి సెక్షన్ రైట్ ప్రాబ్లం దీనివల్ల వచ్చినా కమల్ హాసన్ గారి మార్కెట్ ఏమైనా కన్నడలో తగ్గుతుంది, ఇంకా ఫ్యూచర్లో వచ్చే మీరు అన్నారు అదొక మంచి మార్కెట్, ఆయనకి అక్కడ చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కూడా అని చెప్పారు. సో ఫర్దర్ మూవీస్లో వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే కమల్ హాసన్ గారికి దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఫర్దర్ మూవీస్లో ఆయన ఇంకా రికమెండ్ చేయకపోవడము, అక్కడ సినిమాలు చూడకపోవడము, బ్యాన్ చేయడము, ఇట్లాంటివి ఏమన్నా మనం చూడొచ్చు అంటారా? కమల్ హాసన్ గారు ఒక లెజెండ్ ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈజ్ నాట్ ఎ బిగినర్. గతంలో కూడా చాలా వివాదాలు చూశారు, అవన్నీ సమసిపోవడం కూడా చూసాం మనం. సో ఎంతెంతో పెద్ద ఇష్యూస్, కావేరీ జలాలు లాంటి ఇష్యూస్ గురించి కూడా కన్నడ అండ్ తమిళ్ బయటకు వచ్చి ఇప్పుడు పరస్పరం ఒకరి సినిమాల్లో ఒకరు నటించుకునే పరిస్థితి ఉంది. ఎంత పెద్ద కాంప్లికేషన్ అన్న టైం సాల్వ్ చేస్తుంది. నాకు తెలిసి డెఫినెట్గా ఈ ఇష్యూ గురించి కూడా అతి తొందరలో సినిమా రిలీజ్ టైంకి పరిష్కారం దొరుకుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ కమల్ హాసన్ గారు గుడ్ ఫెయిత్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పొచ్చు. నా స్టాండ్ నాది, నా ఒపీనియన్ నాకు ఉంది. ఐఎమ్ డెఫినెట్లీ ఎంటైటిల్ టు మై ఒపీనియన్. కానీ నా ఒపీనియన్ వల్ల మీకు బాధ కలిగిస్తే ఆ బాధ కలిగించినందుకు నేను క్షమించమని అడుగుతున్నాను అని అపాలజీ టెండర్ చేసినా కానీ మనం ఏమి ఆశ్చర్యపోక్కర్లేదు. అది తప్పు కూడా కాదు. ఎందుకంటే డెఫినెట్గా నేను చెప్తున్నాను నాకు బాధ కలిగింది అని ఒక కన్నడిగా చెప్తున్నప్పుడు నా మంచి ఉద్దేశంతోనే నేను అన్నమాట మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి అని అడిగేంత క్లోజ్నెస్ కానీ లేకపోతే అంత చనువు కానీ ఆ ఇండస్ట్రీతో కమల్ హాసన్ గారికి ఉంది. డెఫినెట్గా ఆడియన్స్కి ఒక మంచి సినిమాని చూసే ఒక ఎక్స్పీరియన్స్ని కమల్ హాసన్ గారు దూరం చేస్తారు అనుకో. ఇట్స్ నాట్ జస్ట్ ఒక సినిమా ప్రొడ్యూసర్ ఎవరు డబ్బులు ఎంత వస్తాయన్నది కాకుండా మణిరత్నం గారు కమల్ హాసన్ గారు లాంటి ఒక ఇద్దరు మేధావులు కలిసి తయారు చేసి నాయకుడు లాంటి తర్వాత తీసుకొస్తున్న సినిమాని చూడాలని అశేష ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని వాళ్ళకి మిస్ కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఒక ప్రొడ్యూసర్కి ఉంది. యాజ్ అ మేకర్ తన చెప్పాలనుకుంటున్న స్టోరీని, తను చెప్పాలనుకున్న ఎఫెక్టివ్ కమ్యూనికేట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో మూవీ ద్వారా అది అందరికీ అందాలనే అపేక్ష అయితే ఉంటుంది. డెఫినెట్గా కమల్ హాసన్ గారు ఆలోచిస్తారు, అలాగే మిగతా జనం కూడా ఆలోచిస్తారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని అంతే ప్రేమగా ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. సో చూసాం కదండి, ఇది వివాదం. సో నేనైతే ఎలాంటి క్షమాపణ చెప్పను, నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను తప్పుగా మాట్లాడలేదు, తమిళం నుంచే కన్నడ వచ్చింది అని చెప్పేసి వివాదంలో కమల్ హాసన్ గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన క్షమాపణ చెప్పను అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కోర్టు నుంచి కూడా డెఫినెట్గా అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే స్వేచ్ఛ ఎవరికీ లేదు. సో మీరు మాట్లాడింది కన్నడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కోర్టు నుంచి కూడా రావడం జరిగింది. మనం మరొక విషయం కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు విజువల్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు వరకు కూడా మనం చూస్తే కనుక ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా శివరాజ్ కుమార్ గారు డైరెక్ట్ కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్ తీసుకొని కాళ్ళకి దండం పెట్టుకొని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంటే, సినిమా ఇండస్ట్రీ అనగానే తమిళనాడు కన్నడ ఇట్లా డిఫరెన్సెస్ ఏమీ లేకోకుండా ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, ఫంక్షన్ అంతా బాగా జరిగింది. బట్ దీన్ని పొలిటికలైజ్ చేశారు అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది.